శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలామంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువు గారి శిష్యులం అని చెప్పటము, గురువు గారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. జూన్ 16 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి అర్ధరాత్రి 12:55 వరకు ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:15 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. మంగళవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. అంటే సాయంకాలం 4:15లో పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసిన 12 రాసుల వాళ్ళు ఒక్కొక్కసారి చెడు వార్తలు వినేటటువంటి అవకాశాలు ఉంటాయి. సాయంకాలం 4:15 తర్వాత పునర్వసు వచ్చింది. మంగళవారం పునర్వసుతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏదైనా సరే ఒక యోగం అయితే పూర్తిగా చెడు యోగం, ఇంకొక యోగం అయితే సాధారణ యోగం. కాబట్టి యోగాలు బలోపేతం కావాలి, వ్యతిరేక ఫలితాలు తగ్గిపోవాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులతో వెళ్ళండి. అప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి చెడు వార్తలు వినరు, పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మేషరాశిలో ఉన్నాడు, సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కీలకమైన చర్చలు చేసుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి అంటే మేషక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఎవరైనా సరే విదేశీయాన ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది. అబ్రాడ్ కోసం చేసే ప్రయత్నాలు బాగా యోగిస్తాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:15 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులను తిప్పి కొట్టడానికి, శత్రువులకు దెబ్బ మీద దెబ్బతీయటానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఆరుద్ర మంచిది. మంగళవారం అంటేనే సర్జరీలకు అనుకూలమైన వారం. అందులోనూ ఆరుద్ర నక్షత్రం అంటే సర్జరీలకు అనుకూలమైన నక్షత్రం. మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎవరైనా ఇంపార్టెంట్ సర్జరీస్ ఉంటే కనుక సాయంకాలం 4:15 లోపు ఆ సర్జరీలు చేయించుకుంటే 100% విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. సీక్రెట్ పనులు, రహస్యమైన పనులు చేయడానికి కూడా ఆరుద్ర నక్షత్రం చాలా మంచిది. అలాగే గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అంటే గొడవలు అయితే సెటిల్మెంట్లు, కాంప్రమైజ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆరుద్ర అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:15 వరకు ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 4:15 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు.
సాయంకాలం 4:15 తర్వాత పునర్వసు ఉన్నప్పుడు ఎవరైనా సరే ముఖ్యమైన దైవ సంబంధమైన పూజలు చేసుకోవచ్చు, తీర్థయాత్రలు చేసుకోవచ్చు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా పునర్వసు మంచి నక్షత్రం. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి సాయంకాలం 4:15 తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఎక్కువగా ఉంది. అలాగే విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అనారోగ్యాల నుంచి చాలా చక్కటి ఉపశమనం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువ ఉంటుంది. బాగా కష్టపడితేనే ర్యాంకులు వచ్చే అవకాశం విద్యార్థులకు ఉంది. అలాగే ఈరోజు ధనలాభం కలిగే అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొంత ధనహాని కూడా కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇటువంటి వాటిల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం డౌన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేసుకునే సింహరాశి వాళ్ళు అధికారులను కలుసుకోవటం, వాళ్ళతో కీలకమైన చర్చలు చేయటం ఇటువంటివి చేయటం ద్వారా మంచి అనుకూల ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సౌఖ్యం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అద్భుతమైన కార్యసిద్ధి కన్యారాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే ధనలాభం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు తులారాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా బాగుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ఉద్యోగంలో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం చేసుకునే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఏదో ఒక విధంగా ధనపరంగా అద్భుతమైన మీరు ఊహించని విధంగా లాభాన్ని పొందే యోగం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సంతోషం ఉంటుంది, మానసిక సంతోషం ఉంటుంది. ఏ రకంగా అయినా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనహాని ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు నీచులతో, దుర్మార్గులతో, చెడ్డ వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా జరగకుండా దుష్టులకు దూరంగా ఉండాలి అన్న సూక్తిని పాటించండి. అప్పుడు ఎలాంటి కలహాలు లేకుండా ఈ రోజంతా కూడా ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలోనైనా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ టాలెంట్ సమాజానికి తెలుస్తుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అధికార ప్రాప్తి యోగం ఉంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా ఈ రోజు నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో మొట్టమొదటి రోజును కరవీర పాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ తిథి గన్నేరు చెట్టుకు ఎంతో ప్రీతిపాత్రమైన తిథి. కాబట్టి ఓం కరవీరాయై భానువల్లభాయై నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం కరవీరాయై భానువల్లభాయై నమః 12 సార్లు చదువుకుంటే ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే చాలా మంచిది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు అనుకూలమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు సంపూర్ణంగా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.